ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటాచన ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది. అయితే 19 పోస్టులకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీకి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు క్వాలిఫై అయితే అయ్యారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, మరి ఈ యొక్క నెంబర్ని ఏ విధంగా తీశారు, కట్ ఆఫ్ ఎంత పెట్టారు అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. యాక్చువల్గా కట్ ఆఫ్ అంటూ ఇక్కడ మనకు ఏది కూడా ఒక నెంబర్ అయితే ఇవ్వలేదు. బట్ ఏంటంటే దీన్ని ఏ విధంగా తీశారంటే మనకు ఆల్రెడీ అఫీషియల్ నోటిఫికేషన్లో బీసీ వారికి, ఓసీ వారికి, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వారికి కూడా ఎన్ని మార్కులు రావాలి అంటే మినిమం క్వాలిఫై మార్క్ ఎంత రావాలి అనే దాని మీద ఆల్రెడీ మనకు స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఓసీ వారికి ఎంత ఇచ్చారంటే 40% స్కోర్ అనేది రావాలన్నారు. 40% అంటే ఖచ్చితంగా 60 మార్కులు. 60 మార్కులు కానీ 60 కన్నా ఎక్కువ మార్కులు కానీ ఎవరైతే అభ్యర్థి ఓసీలో సాధించి ఉంటాడో ఖచ్చితంగా మీరు ఈ యొక్క లిస్ట్లో ఏదైతే చూస్తున్నారో 19 పోస్టులకు సంబంధించి ఆ యొక్క పోస్టులో ఉండేందుకు అవకాశం అయితే ఉంది. తర్వాత బీసీ వారికి ఎంత రావాలి, 35% అంటే 52.5 స్కోర్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు అయితే మనకు 45 స్కోర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎవరైతే స్కోర్ని రీచ్ అవుతారో సో ఆ యొక్క రీచ్ అయిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ యొక్క లిస్ట్లో మనకు ఉండడం జరుగుతుంది. అయితే ఇంకా మనకు మెరిట్ లిస్ట్ అనేది లేదు. ఓకే, సో తాజాగా మనకు అప్డేట్ అయితే ఇంతవరకే ఉంది. సో ఎవరైతే అభ్యర్థులు మనకు ఆ యొక్క మినిమం క్వాలిఫై స్కోర్ని అయితే రీచ్ అయినారో సో వారందరూ కూడా ఈ యొక్క పీడిఎఫ్లో ఉన్నట్లుగా క్వాలిఫైడ్ అయిన లిస్ట్లో ఉండేందుకు ఎక్కువగా మనకు అవకాశం అయితే ఉందని విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే వీరందరికీ కూడా జాబ్ వచ్చేసాయి అంటే ఇంకా జాబ్ వచ్చేసినట్టు కాదు, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. 21న మనకు కాల్ లెటర్స్ అనేవి ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా 21వ తారీఖున మనకు సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. మొదటిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ చూస్తే 21/9/2019 నుంచి వెబ్సైట్లో మనం వారు అడిగిన సర్టిఫికేట్లు అన్ని కూడా అప్లోడ్ అనేది చేయాలి. కాల్ లెటర్స్ అనేవి 21/9/2019 నుంచి 22/9/2019 వరకు కూడా ఉంటాయి. వెరిఫికేషన్ అనేది మనకు ఎప్పుడు ఉంటుందంటే 23 నుంచి 25వ తారీఖు వరకు కూడా ఉంటుంది. నియామకాల ఉత్తర్వు అనేది 27వ తారీఖున అంటే మనకు 27వ తారీఖున మనకు జాబ్ వచ్చిందా లేదని తెలిసిపోతుంది. అవగాహన కార్యక్రమం అనేది అక్టోబర్ 1 మరియు 2లో ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైతే క్వాలిఫై అయితే అవుతారో సో వీరందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే తెలియచేయండి. ఓకే, దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అయితే అవ్వలేదో సో వీరికి టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. ఎందుకంటే మీ యొక్క కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అనేవి అధికంగా ఉండి క్వాలిఫై అయిన అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటే మీకోసం ఖచ్చితంగా క్వాలిఫై మార్క్స్ని తగ్గించేందుకు అవకాశం అయితే ఉందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. ఆల్రెడీ అఫీషియల్గా అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొన్ని కేటగిరీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి అర్హతని సాధించలేదో సో ఆ యొక్క పోస్టులను భర్తీ చేయాలి కాబట్టి ఆ యొక్క వర్గాల్లో వారి నుంచే భర్తీ అని చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆ క్వాలిఫై మార్క్స్ని కూడా తగ్గిస్తామని చెప్పి కూడా వీరిక్కడ చెప్పడం జరిగింది. అందువల్ల క్వాలిఫై అవ్వని వారు ఏ మాత్రం టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. మీ యొక్క కేటగిరీకి సంబంధించిన పోస్టులు కనుక ఖాళీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకోసం ఈ క్వాలిఫై మార్క్స్ని తగ్గించి మీ చేత భర్తీ అని చేస్తారు. ఓకేనా, తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.